హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్ గా ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేల జోలికి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని 48 గంటల్లో కూల్చేస్తామని ఒక బీజేపీ లీడర్ అయితే అనడం జరిగింది. అండ్ గతంలో కూడా చాలా మంది కూడా ఎక్కువగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే వెళ్ళిపోతుంది, 3 నెలల్లోనే వెళ్ళిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుంది. అంటే ఎందుకు అలా టార్గెట్ చేస్తూ ఆ ప్రభుత్వం కూలిపోబోతుంది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? సో దాని గురించి అంటే మనం ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటప్పుడు ఎప్పుడు కూడా అధికారులు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే సీఎంలు ఎస్పెషలీ సీఎంలు అనేది 6 నెలలకి సంవత్సరం 2 ఏళ్ళ మించి వాళ్ళు సీఎంలుగా కొనసాగటం అనేది కష్టంగా ఉండేది. ఫస్ట్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మన తెలంగాణ అదే జాయింట్ స్టేట్ లో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారికి ఒకటే అది కంటిన్యూ అయ్యింది, కానీ మిగతా ఎవరు వచ్చినా సీఎంలు అనేది మార్పు అనేది సహజం లాగా అనిపించేది. సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లేరు కాబట్టి సో తర్వాత వాళ్ళకి దాని తర్వాత ప్రత్యేక హోదా, ప్రత్యేక తెలంగాణ రావటమే కానివ్వండి, ఆంధ్ర సపరేట్ అవటమే కానీ ఇవన్నీ చూస్తే తర్వాత ఇప్పుడు మళ్ళా అధికారం లేక రావటం జరిగింది కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ కూడా ఏమంది, మీ అధికారం పోతుంది అని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఫస్ట్ ఇండైరెక్ట్ గా మాట్లాడటం చూసారు, తర్వాత డైరెక్ట్ అటాక్ ఇవ్వటం చూసారు. సో దాంతో రేవంత్ రెడ్డి గారికి కూడా అనిపించవచ్చు కదా, వీళ్ళని మనం ఇంకా ఉపేక్షిస్తే రేపు ఎమ్మెల్యేని లాగటము ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీని కేడర్ని అంతా లాక్కోవటమే కానివ్వండి, అప్పట్లో 16 మంది ఎమ్మెల్యేలను తీసుకోవటమే కానివ్వండి తెలుగుదేశం నుంచి, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి రేపొద్దున కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా ఎవరైనా తీసుకుంటే మళ్ళా పార్టీకి కష్టకాలం వస్తుంది, గవర్నమెంట్ పడిపోతుందేమో ఈ భయంతో ఆయన ఖచ్చితంగా ఆయన కూడా అవతల ఎమ్మెల్యేని ఆకర్షించటమే కానీ అది ఒక ప్రాసెస్ లాగా చేసుకుంటా వెళ్ళాడు. అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు అయితే ఎవరు కొనేటప్పుడు ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు వాళ్ళని ప్రలోభాలు పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తే కాదని లేదు, మాట్లాడారుగా ఆయన కూడా. ఎలా తీసుకుంటారు ఒక ఎమ్మెల్యేని వేరే పార్టీల నుంచి అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. కానీ ఇప్పుడు అదే పని ఆయన చేస్తున్నాడు. అంటే అవసరాలు అక్కడ, అంటే వాళ్ళు రేపొద్దున నా గవర్నమెంట్ పడిపోద్దేమో, నేను సీఎంగా దిగిపోవాల్సి వస్తుందేమో, సో నేను ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అదేదో నేనే ముందు వాళ్ళని ఆకర్షిస్తే బెటర్ కదా అనే విధానికి వెళ్ళారు. ఆకర్షిస్తున్నారు, అందరినీ జాయిన్ చేసుకుంటున్నాడు. అందరూ వచ్చిన వాళ్ళకంత సీట్లు ఇవ్వటమే కానివ్వండి, ఎంపీ సీట్లే కానివ్వండి, ఇవన్నీ పంచుతున్నారు, మనం అందరం చూస్తూనే ఉన్నాం. అది సహజంగా ఇప్పుడు ఆ పార్టీలో పొద్దున ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ లాగా నాయకులు కూడా అలాగే ఉన్నారు. దీన్నంతా కంట్రోల్ చేయాల్సి వస్తే ఏ కోర్టు నుంచో స్టే తెచ్చుకోగలిగితేనే, ఎందుకంటే ప్రజలు ఒక నాయకుడిని నమ్మి ఒక పార్టీకో కానివ్వండి ఒక నాయకుడి మీద నమ్మే కానివ్వండి ఓటేస్తారు, కానీ దాని విలువ లేకుండా పోయింది. ఆ ఓటుకి విలువే లేదు. ఎందుకంటే ఒక పార్టీ మీద బీఫామ్ తెచ్చుకోవటం, ఇంకో పార్టీకి ఆ పార్టీ మీద గెలవటం, బీఫామ్ తెచ్చుకున్న పార్టీ మీద గెలవటం, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవటం, ఇది అనేది సర్వసాధారణం లాగా చేసేసారు. సో దీనికంతా కోర్టుల దృష్ట్యా వెళ్ళి వాళ్ళు కంట్రోల్ చేస్తే కానీ దృష్టికి వెళ్ళి ఇంకంతకుమించి ఏమీ చేయలేరు అనుకుంటున్నాం. ఎందుకంటే నాయకులు కూడా అట్లాగే ఉన్నారు కదా, ప్రలోభాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఖర్చు పెట్టిన సొమ్ముని లాక్కోవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మన కోర్టులే తీసుకోవాల్సిన డెసిషన్ ఉంటది. రాజ్యాంగంలో ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ గా ఉంటది. అంటే రేవంత్ రెడ్డి తీసుకోవడం అన్నది బదులు కేసీఆర్ గారే పంపిస్తున్నారు అనుకుంటే పంపించాల్సిన అవసరం ఏముంటది అనుకుంటున్నారు? అంటే భవిష్యత్తులో రాజకీయ చర్య కోసం ముందే అట్లాంటి ప్లానింగ్స్ అయినా వేసి ఉండొచ్చు కదా. పంపించే అంత ఇది ఏమీ కాదు కానివ్వండి, పంపించాల్సిన ఇది అవసరం అంటే ఒకవేళ వాళ్ళతో పొత్తులోకి వెళ్ళి అంటే ఏదో ఒక సెంట్రల్ పార్టీతో ఒక పొత్తు అయితే కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రాంతీయ పార్టీకి. ఆ అవకాశం చూసుకుంటే కాంగ్రెస్ తో పొత్తుకి వెళ్ళాలన్నా కూడా నేషనల్లో వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ గా లేదు. అందుమూలన పొత్తుకు ఒకవేళ ఇంకొక ఆప్షన్ తీసుకున్నా కూడా ఏంటంటే ఇప్పుడు అన్ని స్కాముల్లో ఇరుక్కుపోయి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో దీనిలో నుంచి బయటపడాలన్నా ఈయన పంపించడమే కాదు, ఫస్ట్ నుంచి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు పంపించాల్సిన అవసరం ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్ 3 నెలలుగా ఒక్కొక్కళ్ళు జారిపోతున్నారు గతంలో నుంచి చూస్తుంటే.
ఈయన ఇప్పుడు ఏమైనా కాంప్రమైజ్ వెళ్ళి పార్టీని విలీనం చేసినా చేయొచ్చేమో కూడా మనకు తెలియదు కదా. అంటే ఉన్న స్కాముల రీత్యా వాళ్ళు ఇరుక్కున్న స్కాములు ఉన్నాయి కదా. ఒక గతంలో వాళ్ళు సోనియా గాంధీకి వాళ్ళు చెప్పారు కదా, మేము పార్టీని విలీనం చేస్తాం, తెలంగాణ ఇస్తే చాలు అని, టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని అన్న వాళ్లే కదా కేసీఆర్ గారు. సో ఇప్పుడు ఉన్న స్కాముల్లో ఇరుక్కోవటమే కానివ్వండి, కాళేశ్వరమే కానివ్వండి, లిక్కర్ కేసులే కానివ్వండి, ఆ ఢిల్లీలోనే కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో కూడా లిక్కర్ కేసు ట్యాక్సులు కట్టకుండా వ్యాట్ కట్టకుండా ఇచ్చేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రతిదీ కూడా మనకు కనపడతానే ఉంది. ఫోన్ ట్యాపింగే కానివ్వండి, ధరణి కానివ్వండి, రేసింగ్ కానివ్వండి కేటీఆర్ మీద, ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. ఈ పలు రకాల కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. ఈ కేసులో నుంచి బయటపడాలన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక నేషనల్ పార్టీతో వాళ్ళకి జత కడితే మంచిది అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఉంది. సో దాని మూలాన వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చేమో. మేడం, ఇక్కడ మీరు ఇన్నాడు మాట్లాడారు, అంటే 6 నెలలకు ఒక సీఎం మారిపోతాడు, 3 నెలలకు ఒక సీఎం మారిపోతాడు. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం, ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటున్నారు. అంటే సీఎం పదవి ఉంటుందా ఉండదా అనే విషయం పక్కన పెడితే ప్రభుత్వాన్ని కూల్చేయడం అంత ఈజీయా 48 గంటల్లో? అంత ఈజీ అయితే ఏమీ కాదు. ఎందుకంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేటట్టుంటే ఆయనకి మెజారిటీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. ఇంకొకటి ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో ఖచ్చితంగా అయితే ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అంతర్గత కుమ్ములాటల్లో జరగచ్చేమో కానీ బయట బీజేపీ కూల్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మెజారిటీ బాగా ఉంది కాబట్టి రెండు, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు షిఫ్ట్ అయిపోయారు కూడా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం అయితే ఎక్కడ కనపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు కూడా కదా కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు బీజేపీకి వెళ్తారు? ఇప్పుడు వెళ్ళరు. స్టేట్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశమే లేదు. సీనియర్ గా పొలిటీషియన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం మనం చూసాం. కొంతమంది ముఖ్య నేతలు కూడా రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఎందుకంటే త్వరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ లో ఏమన్నా మార్పులు వస్తున్నాయా? ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లకైతే బీఆర్ఎస్ నాయకులకి ఇవ్వటం జరిగింది. కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారికి వరంగల్ నుంచి ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ లో పార్లమెంటుకి ఇచ్చినా కూడా ఆవిడ తర్వాత దాన్ని పార్టీని రాజీనామా చేసి బీఆర్ఎస్ లో రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వటం కూడా జరిగింది కదా. ఆవిడకి అక్కడ కాంగ్రెస్ నుంచే కూడా సీట్ ఇవ్వటం కూడా జరిగింది. సో నాయకులైతే ఇక్కడ నుంచి ఇప్పుడు దానం గారిని తీసుకున్న సికింద్రాబాద్కి ఇచ్చారు. ఇలా పలువురికి ఇస్తూనే ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరే కానీ చాలా మందికి ఇస్తున్నారు. సో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పార్టీలు మారుతున్న అవకాశం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.